ఈరోజు అసెంబ్లీలో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళ స్వలాభం గురించి వాళ్ళ స్వంత జిల్లాల గురించి మాట్లాడారు తప్ప స్వరాష్ట్రం గురించి మాట్లాడలేదు. నిజంగా ఈరోజు ఏదైనా మాట్లాడినామంటే తెలంగాణ ప్రజల తరపున మేము కొట్లాడుతున్నాం. తెలంగాణ ప్రజల తరపున మేము కొట్లాడిన తర్వాతనే కస్టమ్స్లో కావచ్చు, జిఎస్టీలో కావచ్చు 23,000 కోట్లు ఉన్నదని 26,000 కోట్లు తీసుకొచ్చాం, 3,500 కోట్లు తీసుకొచ్చాం. ఈరోజు ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం సాఫీగా సాగడానికి, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి క్రమాలు జరగడానికి ప్రతిరోజు అన్ని రకాలుగా ఆదుకుంటున్నది మేము సెంట్రల్ నుంచి. ఆపోజిట్ లీడర్ కేటీఆర్ గారు మాట్లాడారు, హరీశ్రావు గారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా సిద్దిపేట సిరిసిల్ల అబద్ధ వాగ్దానాలు, మోసపూరిత వాగ్దానాలు చేసి వీళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా కమిషన్లా చేయడం ఉంటే ఆమె చేయలేదచ్చు, దాన్ని బాధపడుతున్నారు ఇద్దరు. మూసీ రివర్ ఇది ఇంకొక పెద్ద స్కామ్. ఇది తెలంగాణ ప్రజల పాలిట గుదిబండ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఇది కాళేశ్వరం కన్నా పెద్ద స్కామ్ చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. 1,50,000 కోట్లల్లా ఆ ముందు 10,000 కోట్లు అన్నారు, తర్వాత 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 1,00,000 కోట్లు అన్నారు. 1,50,000 కోట్లు అంటే 75,000 కోట్లు కంపల్సరీ కొట్టిస్తారు ఇల్లు.